అందరికి ప్రయత్నాడండి. నాకు సమయం ఇచ్చిన మన దైవజనునికి నిండు వందనాలు. దేవునికి కూడా స్తోత్రం తండ్రి. అయ్యా ఇదిగో మరి నేనైతే నా సాక్ష్యం మంచుకొని ఇంతవరకు నేను నమ్ముకొని 1980 సంవత్సరంలో దేవుని నమ్ముకున్నాను. కానీ ఇంతవరకు ఇక్కడ నేను సాక్ష్యం చెప్పలేదు. ఎప్పుడు భయం అనిపించేది. అయితే నిన్న ఒక విషయంలో అయ్యకు ఒక మాట ఇచ్చాను, నేను సాక్ష్యం చెప్తాను, కానీ నెరవేరింది అది, అందుకే చెప్పాలని వచ్చాను ఇక్కడ. అంటే నేను మా హిందూ కుటుంబం నుంచే రక్షింపబడ్డాను. హిందూ పెళ్లి అయింది అని నాకు దేవుడు మాత్రం ఇక్కడ వచ్చినపేట అని ఒక ఊరు ఉంటుంది, జన్మం. అక్కడ నాకు మా భర్త రక్షణ పొందలేదు. పెళ్లి పిల్లలు కాకముందే హిందూ పెళ్లి అయింది. కానీ చిన్న వయసులోనే కాంతితులు పడిపోతే ఆ ఒక్క ముఖ్యం ద్వారా నేను దేవుని పట్టుకున్నాను. అన్నీ అమ్ముకున్నాను. ఎందుకంటే నేను అక్కడి నుంచి అమ్మోళ్ళ ఇక్కడ కరీంనగర్లో పెళ్లి అయితే ఇక్కడికి వచ్చి బ్రతికాను. మా అత్తగారు వాసల మరి అయితే బచ్చనపేటలో బ్రతికాము. మొగ్గం వేసేవాడు. అయితే దాని వలన ఆయనకు ఎక్కువ తాగుడు వలన కాళ్ళు చేతులు పడిపోయి రైచూర్ హాస్పిటల్లో వేసాము. అప్పుడు అక్కడ క్రిస్టియన్ వాళ్ళు ఉంటారు. ఆ బిడ్డలే మమ్మల్ని ప్రోత్సహించి పిల్లలు లేరు కనుక అప్పుడు వాళ్ళే చేశారని ప్రార్థించారు. మాకేం ప్రార్థన అనేది తెలియదు. ఆ దేవుడు సహాయం చేసిండు. కొన్ని 3-4 నెలల తర్వాత కొంచెం నడక వచ్చేసింది. ఎక్కడ కూడా హాస్పిటల్ రాలేదు. ఆయనతోటి వాళ్ళు 2-3 పడిపోతే కాళ్ళు చేతులు చనిపోయారు. కానీ దేవుడు మాత్రం అలా ప్రార్థన ద్వారా, నేను మాత్రం చేయలేదండి, తెలియక కళ్ళు మూసుకునేదంతే. కానీ దేవుడు ఆయన లేపాడు, నడిపించాడు. బచ్చనపేటకు ఎబ్రోన్ చర్చ్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళేదాన్ని దొంగతనాన్ని. అట్లా నేను పోయినప్పుడు కూడా ఆ బచ్చనపేటలో నన్ను వెలివేశారు. సంఘం ఇది చాలా సంఘం అని ఉంటుంది ఒకటి మాకు. ఆ సంఘంలో నువ్వు మాదే మతం నమ్ముకున్నావు, రేపు నీ పిల్లలు ఉంటే ఎవరికి ఇస్తామని చెప్పి వెళ్ళగొట్టేశారు. అప్పుడు మేము ఒక అడవిలో ఉన్నాం. అడవి అంటే 2-3 కిలోమీటర్లు అటు ఆలయ రోడ్డుకు. అక్కడ ఉన్నప్పుడు ఆ దేవుని కృప వలన ఒక అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చాము, ఆమె కడుపులో పడ్డది. ఆ సాక్ష్యం అప్పుడు జాగలేదు, ఇల్లు లేదు, కానీ ఒక గుడి చేసుకొని ఉన్నప్పుడు ఒక గద్దరాన్ని వచ్చాడు. మన చనిపోయింది ఆయన గజ్జలు కట్టుకొని డ్రామాలు వేసేవాడు లేడీస్తో వచ్చి. ఏందాక ఇక్కడ ఎందుకున్నావు అంటే, అయ్యా నేను ఒక దేవుని భయపడలేదు. యేసుప్రభు అనే దేవుడు, ఆ దేవుని నమ్ముకుంటే నా కులం అంతా వెలివేశాడయ్యా, అందుకే ఇంత దూరం వచ్చి అడవిలో ఉన్నాను ఈ కమ్మల గుడిసెలో అని అంటే, మరి ఎట్లా ఎట్లుంటావు అని చెప్పి దేవుడు ఉన్నాను నాకు అని నేను ధైర్యం చెప్పాను. సరే అని ఈ స్థలంలో ఇక్కడ వేసుకో. అప్పుడు అన్నల భయం బాగుండేది, పోలీసు వాళ్ళు వీళ్ళకి పడకపోయేది. అయితే దానివల్ల నేను అక్కడ గుడి చేసుకొని ఎవరైనా ఏమన్నా అంటే నాకు ఫోన్ చేయని ల్యాండ్ ఫోన్ నంబర్ నాకు ఇచ్చాడు ఆయన. కానీ అంత మట్టుదాకా నేను చేయలేదు. కానీ ఎప్పుడెప్పుడు దొంగతనాన మధ్యరాత్రి వచ్చి మా ఆయన కొన్ని డబ్బులు ఇచ్చి దేవుడు ఆయన ద్వారా మమ్మల్ని పోషించాడు. పోషించినప్పుడు ఒక రోజు రాత్రి ఒక గొర్రె పోసాయని పోసన పట్ల ఉండేవాడు. ఆయన ద్వారా కూడా చాలా పోషించబడ్డాం మేము. దేవుడు ఆయన ద్వారా మమ్మల్ని ఎవరు పోషించకపోయినా దేవుడు వాళ్ళ ద్వారా పోషించాడు. దాని తర్వాత ఆ రోజు పోలీసులందరూ మా గుడిసె చుట్టుకొని మీ ఇంట్లోనే ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు గుడిసెలు అన్నప్పుడు, చెల్లె మమ్మల్ని దాయి ఎట్లనే చేయను అని అన్నప్పుడు ఆ గొర్రె పోసాయని ఎన్నికట ఒకటి కట్టెపెట్టాను ఉంటుంది ఒకటి కంటే తప్ప. అయితే దేవుని మైండ్ పరచాలని ఆశ. 3 పిల్లల తర్వాత కూడా ఊళ్ళకి రాలేదు. నన్ను పెద్దగా అయినాక అమ్మాయి పెళ్లికి వచ్చినాక ఒక ఇల్లు కిరాయి తీసుకోవాలి కదా అని నేను పెళ్లి చేసేదాన్ని. ఊళ్ళో కిరాయి తీసుకొని అమ్మాయి పెద్దగా అయింది అని అక్కడ పెళ్లి చేసేసిన. దేవుని కృప చొప్పుని అనుకోకుండానే హైదరాబాద్ నుంచి సంబంధం వచ్చింది. అనుకోకుండా ఆ దేవుడే చేసేసాడు. కానీ మాకు రూపాయి చేతిలో లేదు. ఆలుడు మంచోడు ఇప్పుడున్న ఆయనని అక్కడనే పెళ్లి చేయించుకొని అక్కడనే ఉండి అక్కడికి ఇంతవరకు కూడా మేము పెళ్లి ఖర్చులు ఇవ్వలేదు ఆయనకు. అట్లా జరిగిపోయిన తర్వాత ఇంకో పెద్ద అబ్బాయి పెళ్లి కూడా కుదిరింది. ఆయన పెళ్లి అయిపోయింది. 2 పాపలు, అమ్మాయికి 2 కూతుర్లు, ఒక బాబు. అయితే ఈ పెళ్లి ఈయనకు మాత్రం చాలా ఏళ్ళు అయిపోయింది. ఎదురు చూసి పాస్టర్ గారు కూడా చాలా ప్రార్థన చేసేవాడు.
ఏడ్చేదని చెప్పేదాన్ని వచ్చినప్పుడల్లా. దానివలన పెళ్లికి ముందు ఒక ప్రవచనము వచ్చేసింది నాకు. ఎందుకంటే ఈ దైవజనులు మాట్లాడినదిగో, ఎందుకంటే ఒక దైవజనుడు వచ్చినప్పుడు మాట్లాడతారు కదా, ప్రార్థన చేయమంటాం కాబట్టి ఆ దైవజనుడు ద్వారా అయ్యో బుజ్జి కూడా ఆయన వస్తే నమ్మలేదు. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా అందరినీ నమ్మొద్దని, నేను నమ్మలేదు. ప్రార్థించి వెళ్ళిపోయాడు ఆయన. కానీ మళ్ళొకసారి పెళ్లికి కుదరక ముందు అమ్మాయి, మా అమ్మాయి ఉన్నది, మా అమ్మాయి ప్రార్థన చేస్తూ బాగా ఫాస్టింగ్ లో ఉంటది. అయితే నన్ను పట్టుకొని కుమార్తె ఇదిగో నేను బాగా ఏడవబోతున్నావు, నీ కన్నీరు ఏళ్ళకి కారుతున్నావు, నేను నీకు ఒక ఘనత చేయబోతున్నా, నిన్నెక్కడ తలదించారు అక్కడనే తలెత్తబోతున్నాను, నా కుమార్తె నీ కుమారుని పెళ్లిని ఘనంగా చేయబోతున్నాను, ఒక అద్భుతంగా చేయబోతున్నాను, నీ దగ్గరికి రాని వాళ్ళందరినీ నడిపిస్తున్నాను, కానా విందులాగా జరగబోతుంది. ఆ అమ్మాయి పేరు మేఘన అనే ఒక స్వరము వినిపించిన తర్వాత ఆమె అన్నాక ఏం మాట్లాడినావు బిడ్డ అంటే, నేనేం మాట్లాడో నాకు తెలియదు అన్నది. సరే అని చెప్పేసి సరే బిడ్డగా చెప్పుకోదు, దేవుడే మాట్లాడిన ఒక మాట నమ్మేసిన తర్వాత అద్భుతంగా జరిగింది. పెళ్లి మాత్రము కంపల్సరీ, అసలు కానా విందు ఎట్లా జరుగుతుందో అలానే జరిగింది, మంచిగా జరిగింది దేవుని కృప వలన. కానీ ఈ అమ్మాయి వాళ్ళ తల్లి చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. మొన్న దాకా కూడా ఇబ్బంది పెట్టి, నిన్న దాకా కూడా చాలా ఏడిపించేసింది. కానీ నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నాను, చాలా విషయాలు ఉన్నాయి. అయితే పాస్టర్కి చెప్పాను, పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి చాలా మొండిది, తండ్రి దేవుణ్ణి నమ్ముకోలేదు, వాళ్ళు కొంచెం విడిగా ఉన్నారు, ఇట్లా రిజిస్టర్ చేస్తాను చేయలేదు, స్థలం విషయంలో మాకు ఇస్తాను ఇవ్వనన్నది. నేను చెయ్యను అని మొండికేసింది ఈ పాస్టర్ గారు అని అంటే ఒకటే మాట అన్నాడు, చూడమ్మా దేవుడు కార్యం చేస్తాడని దేవుని మీద నమ్మి మాట పెట్టుకొని నువ్వు వెళ్ళు, నేను కూడా ప్రార్థన చేస్తా, తప్పకుండా జరుగుతుంది అని అంటే, అయ్యా ఏమనలేదు కానీ నేనే అమ్మా అన్నాను, అయ్యా నేను దేవునికి ఇచ్చినందుకు నా దగ్గర డబ్బులు లేవు, నేనైతే రూపాయి ఇయ్యలేను కానీ సాక్ష్యం మాత్రం చెప్తా, ఇది మాత్రం దేవుని గణపరిచినట్టుంటది అయ్యా, నేను ఎప్పుడైతే ఎక్కడ సాక్ష్యం చెప్పలేదు, ఇది ఒకటి మాత్రం చెప్తే అయ్యా నీ ప్రార్థన వల్ల నాకు ఘనత జరుగుతాయి అని చెప్పిన. కానీ నిన్నటి దినం కార్యం జరిగింది, దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చిన సమయం ఇచ్చిన ఈ అయ్యగారికి కూడా నిండు వందనాలు, దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా సాక్ష్యం విన్నందుకు మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు మా అమ్మ నాన్న పెట్టింది ఉమారాణి. అయ్యో ప్రభులోకి వచ్చినాక బాప్తిసం తీసుకున్నాక ఎస్టర్ రాగని పెట్టాడు అయ్యారు. బచ్చన్నపేట అయ్యా. నిన్న కూడా వెళ్ళినప్పుడు నేను చాలా వేగంగా తొయ్యాను కారులో. అయ్యా మాటనే నెరవేరాలి, అయ్యా మాటనే నెరవేరాలి, ఎందుకంటే అయితే పిల్ల పాస్టర్ చెప్పారు కదా, ఆయన మాట నెరవేరాలి, నేను సాక్ష్యం చెప్పాలి, రేపు వెళ్ళాలి అని ఒక వేదనతో వెళ్ళాను. మళ్ళొకటి నేను అయ్యని గుర్తు చేసుకుంటా ఉంటే కీర్తనలు 120 అధ్యాయం గుర్తుకొచ్చింది. ప్రభా కొండల తట్టు కళ్ళు ఎత్తుచున్నాను, సహాయము నీ వలనే వస్తుంది అని కూడా ఆ 2 మాటలు నా మనసులో పెట్టుకొని వెళ్ళాను. దేవుడు ఆయనలో ద్వారా దేవుని ద్వారా కార్యం జరిగింది. పాస్టర్ నిండు వందనాలు. మా దేవుడు మీకు తోడుంటాడు, ఏం భయపడకు. బాధపడదు, దేవుడు చేసిన దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. వింటున్నా ప్రసాద్, దేవుడి మీద దాంపత్య జీవితాన్ని హార్ట్ఫుల్ గా దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ.